అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రామ్ చరణ్ కావచ్చు ట్రోల్ చేయడం ఈ విధంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా అదే విధంగా రిప్లై అంటే అల్లు అర్జున్కు సంబంధించి కూడా అట్లాంటి కౌంటర్లు ఇస్తున్నటువంటి పరిస్థితులు, అంటే ఇప్పుడు తెలిసి వస్తుంది తెలిసి రావాలి, ఇట్లాంటి కామెంట్స్ జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మనం చూడొచ్చు పుష్ప 2 కావచ్చు, గేమ్ చేంజర్ సినిమాలపై కూడా సోషల్ మీడియాలో ఎంత పెద్ద వార్ జరిగిందో మనం చూసాం. అల్లు అర్జున్ అరెస్ట్ రోజున కూడా స్వయంగా ఇంటికి వెళ్ళి చిరంజీవి దంపతులు ఇద్దరు కూడా అల్లు అర్జున్తో మాట్లాడడం ఇవన్నీ చేసినటువంటి పరిస్థితి. జైలు నుంచి విడుదలయ్యాక చిరంజీవి ఇంటికి వెళ్ళినటువంటి అల్లు అర్జున్ అక్కడ చిరంజీవి బ్లెస్సింగ్ తీసుకోవడం కావచ్చు, ఆ తర్వాత మేమంతా ఒకటే కలిసే ఉన్నామని చూపించే ప్రయత్నం కూడా చేశారు. ఆ తర్వాత మళ్ళీ వెంటనే కొద్ది రోజుల క్రితమే ఇటు బన్నీని అన్ఫాలో చేసినట్టుగా కూడా సాయిధరం తేజ్ మనం చూసాం. మెగా కాంపౌండ్ మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి మరో హీరో ఈ సాయి దుర్గా తేజ్ కూడా అంటే సాయిధరం తేజ్, సాయి దుర్గా తేజ్ కూడా ఆయన కూడా ఇటు బన్నీని అన్ఫాలో చేయడం ఈ విధమైనటువంటి వార్ నడుస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఓవరాల్గా మనం చూస్తే కనుక ఈ రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి వివాదాలు వీటిని చెక్ పెట్టే ప్రయత్నంలో మొన్న చిరంజీవి గారు కూడా దానికి సంబంధించి ఏదైతే పుష్ప 2 చాలా అద్భుతంగా ఉంది సినిమా నేను చూశానని చెప్పడం, ఆ ఈవెంట్లో దాని గురించి మాట్లాడడం, ఏదైతే వేరే సినిమాకు సంబంధించిన ఈవెంట్లో, అదేవిధంగా ఇటు అల్లు అరవింద్ కూడా నాకు ఒకే ఒక్క మేనల్లుడు రామ్ చరణ్ అంటూ కూడా ఆయన మాట్లాడడం, మేమంతా ఒకటే అనే విధంగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్న వెంటనే తర్వాత ఇటు రామ్ చరణ్ ఏదైతే బన్నీని అన్ఫాలో చేసిన తర్వాత మళ్ళీ రచ్చ మొదలైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. తద్వారా రెండు కుటుంబాలకు అంటే ఇద్దరు హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్ వార్ మళ్ళీ మొదలైనటువంటి పరిస్థితి. తద్వారా సినిమా ఇండస్ట్రీకి కూడా అంటే ఆ కుటుంబం మళ్ళీ రేపు పొద్దున కలుస్తుంది ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళ వ్యక్తిగత విషయాలు, కానీ ఇట్లా ఈ విధంగా జరుగుతూ ఉంటే దీనికి పులి స్టాప్ ఎట్లా పడేది, ఆ తర్వాత సినిమా పరిశ్రమ పైన కూడా ఈ ఎఫెక్ట్ ఏమైనా పడే అవకాశం ఉందా? అంటే పరిశ్రమ మొత్తం మీద పడదు, ఈ రెండు సినిమాలకు సంబంధించిన హీరోల సినిమాలు వచ్చినప్పుడు ఆ తర్వాత దీన్ని నడవకుండా చేయాలి అంటే దీన్ని బాగాలేదని చెప్పడమో ట్రోల్స్ చేయడమో ఈ విధంగా చేయాలని ఈ ఫ్యాన్స్, ఆయనకు సంబంధించిన సినిమా వస్తే ఈ ఫ్యాన్స్, తద్వారా దర్శక నిర్మాతలు కూడా దాంట్లో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కదా. ఈ రెండు ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే అది ఆ ఫ్యామిలీకి సంబంధించిందే కాదు, దాంట్లో ఎంతోమంది టెక్నీషియన్స్ కావచ్చు, ఎంతోమంది దర్శకులు నిర్మాతలు దానిపైన డబ్బులు పెట్టి వరి చేసినటువంటి పరిస్థితులు. సో ఏమైనా ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంటుందా అనే చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఒకసారి ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్లే ముందు మనతో పాటు మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సృజన్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సృజన్, ఈ మెగా అల్లు వార్ అంటే మొన్నటికి మొన్న సమసిపోయింది, ఏదైతే అల్లు అర్జున్